మా నెంబర్లు అంతా యాడ్ చేయండి మా ప్రోగ్రామ్ చెప్పండి. ఆల్రెడీ ఆర్టీఓ గ్రూప్ ఒకటి పెట్టినామే, ఆర్టీఓ ఎంబీఏ ప్రోగ్రామ్. ఇంత ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో మీకు చిన్నప్పటి నుంచే కానీ అయిపోతున్నా మీకు తెలిసిన వాళ్ళు కానీ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల ఏ ఇబ్బందులు రాకోకుండా మనము బాగుంటాము, అందరూ బాగుంటారు. ప్లస్ దాని కాన్సెప్ట్లో మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ వర్క్ తీసుకొస్తున్నాం అనమాట. రూల్స్ గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవుతే అందరూ సేఫ్గా ఉంటారు అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసిన తప్పులు ఈ ఇయర్ చేయము అనేటట్లు అవేర్నెస్ క్రియేట్ చేసి లాస్ట్ ఇయర్ ఎంతమంది చనిపోయినారు, ఏది విధంగా చనిపోయినారు, హెల్మెట్ లేక, సెల్ ఫోన్ డ్రైవింగ్, రెక్లెస్నెస్ డ్రైవింగ్, దాంట్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంటాను. సబ్జెక్ట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు ఇండియాలో. ఏ యుద్ధంలో కూడా ఎంతమంది చనిపోయారు, ఏ వ్యాధి వల్ల కూడా ఎంతమంది చనిపోయారు. సో మనిషికి లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ గురించి చాలామంది వాళ్ళ పిల్లలు డిపెండ్ అయ్యి ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ డిపెండ్ అయ్యి ఉంటారు. మీకు నచ్చింది మీకు అజ్యూమ్ చేసుకొని మీరు డ్రా చేయాలి. పర్టికులర్ కాన్సెప్ట్ అనేది ఉంది. ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, హెల్మెట్ లేకుండా కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఆల్కహాల్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు అనమాట. దానివల్ల కూడా చాలా మంచి చనిపోతుంది. ఈ అన్ని కాన్సెప్ట్స్లో మీరు ఏదో ఒకటి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసేసుకొని మీరు ఒక మెసేజ్ మాదిరి ప్లాన్ చేసి చేసుకోండి. ఎక్కువ క్లమ్సీ చేసుకోండి, సింపుల్గా చేసేసారు ఏది ఉన్నా కానీ. ప్లస్ మీ పేరెంట్స్కి కంపల్సరీగా మీరు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయమని చెప్పాలి. ఆడపిల్లలు చెప్తే గ్యారెంటీగా వింటారనమాట ఫాదర్స్ కదా. ప్లస్ కార్లో వెళ్ళేటప్పుడు ఫ్రంట్ సీట్స్ లాగా సీట్ బెల్ట్ కంపల్సరీ అనమాట. సడన్ బ్రేక్ చేసినప్పుడు ముందుకెళ్ళి హెడ్ తగలడం వల్ల, హెడ్ అనేది చాలా సెన్సిటివ్ పడుతుంది. హెడ్ తగిలితే బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. అందుకే హెల్మెట్ కూడా యూజ్ చేసుకోండి. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చూసుకోకుండా జంప్ చేయడం వల్ల స్కిడ్ అయిపోవడము, ఇట్లా రీజన్స్ చాలా వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కాన్సెప్ట్స్ పెట్టేసుకొని మీరు స్టార్ట్ చేసుకొని చేసేసుకోండి. సింపుల్గా చేసేయండి, ఎక్కువ మీరు టైం వేస్ట్ చేసుకోకుండా సింపుల్గా ప్లాన్ చేసేసి. ఆల్ ద బెస్ట్. Good afternoon to everyone. My name is Ruhina. I am from 7th class. Today I am going to explain about the carpet. First of all, carbu means the edge. Carpet. The method to be followed by all the children while they are crossing the road is known as the carpet. First point, stop at the curb. Second point, look at your right side. Third point, look at your left side. Fourth point, look at your right side once again. Fifth point, if the road is clear, cross the road, and don't run while you are crossing the road. Keep note. Look for any approaching vehicle and make sure that the driver sees you. Thank you for giving me this opportunity. Pedestrians cross the road. What are these three lights? These are traffic lights which helpful to regulate the traffic. What it indicates to us? The red indicates stop, the yellow indicates ready to go, the green indicates to go. Can you explain clearly, Grandpa? Yes. Please maintain speed. All the information on the information board. Use seat belt while you're driving. Wear helmet. Don't drink and drive. While you're crossing the zebra crossing, please walk, don't run. I understood very well, Grandpa. Thank you. నేషనల్ పబ్లిక్ స్కూల్లో రోడ్ సేఫ్టీ గురించి ఒక 3 ఈవెంట్స్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఫస్ట్ ఈ రోడ్ సేఫ్టీ గురించి పిల్లల దగ్గర నుంచి అవగాహన వస్తే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల వరకు రీచ్ అవుతుంది. ఇది వీళ్ళు చిన్నతనం నుంచి అలవాటు చేసుకుంటే ముఖ్యంగా రోడ్స్ సేఫ్టీ ఫాలో అయ్యి వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటూ వాళ్ళ కుటుంబాల ప్రాణాలు కూడా ఖచ్చితంగా రక్షిస్తారనే ఒక నమ్మకంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పొలంనేరులో కొంచెం హెల్మెట్ రూల్స్ అన్ని కొన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకొని ఆ హెల్మెట్స్ ధరించడం కానీ, డ్రంక్ డ్రైవ్ లేకుండా సేఫ్టీగా వెళ్ళడము, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు
రక్షించుకునే వాళ్ళు అవుతారనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అక్రాస్ ఇండియా. దాంట్లో భాగంగా ఈ నేషనల్ పబ్లిక్ స్కూల్లో రోడ్ సేఫ్టీ మీద పిల్లలకు అవగాహన కార్యక్రమం భాగంగా డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్ఏ, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చి పిల్లలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు ఇన్విజిలేషన్ అట్లా ఎక్కడ ఇక్కడికి రావడం జరిగిందండి. వీళ్ళు ఎక్కువ బాగా పర్ఫామ్ చేస్తున్నారని ఈ స్కూల్ని ఈసారి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఒక స్కూల్లో ఒక ప్లేస్లో, ఈ పలంనేరులో నేషనల్ పబ్లిక్ స్కూల్, ఈసారి కుప్పంలో ఒక స్కూలు, కోటలో ఒక స్కూల్లో ఇట్లా భాగంగా చేసుకుంటూ వస్తున్నాము. పిల్లలను అవేర్నెస్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి వాళ్ళకి రోడ్ సేఫ్టీ మీద, రోడ్ సైన్స్ మీద, రూల్స్ మీద అవగాహన ఉండడం వల్ల ఈ యాక్సిడెంట్స్ తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సార్ బాగా మాకు సపోర్ట్ చేసేది సుబ్బారావు సార్. ఇట్లే మాకు సపోర్ట్ చేసి పిల్లలు అన్ని విధాలుగా హెల్పింగ్గా ఉండాలనేసి, ప్లస్ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయడం చాలా ఆనందకరం మనకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.